నిర్వాణ. అధిక ధ్యాన సాధన ద్వారా అధిక విశ్వశక్తిని పొందడం జరుగుతుంది. అధిక విశ్వశక్తి ఏ సందర్భంలోనైనా సంపూర్ణంగా ఇమడడానికి దోహదం చేస్తుంది. సంపూర్ణంగా ఇమడడం అంటే శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మలతో సందర్భంలో మమేకమవ్వడం. తద్వారా సందర్భంలోని సంపూర్ణ జ్ఞానాన్ని పొందడం. సాధారణ వ్యక్తి జీవితంలో అనుభవాలను మాత్రమే పొందుతాడు. అనుభవంలో ఇమిడి ఉన్న జ్ఞానాన్ని అవగతం చేసుకోలేడు. ఎందుకంటే అనుభవాలను స్థూల రూపంలో మాత్రమే చూడగలుగుతాడు. ధ్యాని జీవితానుభవాలను సంపూర్ణంగా అవగతం చేసుకోగలుగుతాడు. ఎందుకంటే ధ్యానికి తెలుసు, తాను శరీరం మాత్రమే కాదు, శరీరంలో నివసిస్తున్నాను అని. తనకు తెలుసు, జీవితంలో ఏర్పడే అనుభవాలన్నీ కూడా తన ఆత్మోన్నతి కోసమేనని. ధ్యానంలో అనుభవాలు పొంది వాటి ద్వారా పొందిన జ్ఞానాన్ని జీవితానికి అన్వయింపచేసుకున్నప్పుడు సరికొత్త అవగాహన శక్తి లభిస్తుంది. ఈ సరికొత్త అవగాహన శక్తి ద్వారా జీవితాన్ని వేల కోణాల్లో దర్శించడము, అనుభవించడము, అవగతం చేసుకోవడము జరుగుతుంది. తద్వారా మన అవగాహన శక్తి, మన దృక్పథము, మన జ్ఞానము అన్నీ మరింతగా విస్తారింపబడతాయి. ఇది మన చైతన్య విస్తారానికి దోహదం చేస్తుంది. ఈ స్థితిని ధ్యానంలో 1000 రేకుల బంగారు కమలం వికసిస్తున్న అనుభవంగా పొందుతాం. ప్రతి ఒక్క రేకు జీవితపు ఒక సరికొత్త కోణపు అవగాహన. ఇలా వేల కోణాల్లో జీవితాన్ని దర్శించగలిగినప్పుడు ఇతర జీవరాశుల మీద కూడా అవగాహన పెరుగుతుంది. ఈ అనుభవం ద్వారా మనకు చాలా స్పష్టంగా అర్థమయ్యే సత్యం, మనకు చావు లేదు అని, మనం సదా జీవించి ఉన్న చైతన్య పదార్థాలు అని. పుట్టుక, చావుల సంపూర్ణ జ్ఞానాన్ని అవగతం చేసుకోగలుగుతాం. జనన మరణాలు. మనం విశ్వ చైతన్యం నుంచి అంశగా విడివడి పృథ్వీపైకి చేరుతున్నాం. మూలం నుంచి విడివడిన అంశకు ప్రాణమయ శరీరమే ఆధారం. ఈ పృథ్వీపైకి మన రాకకు కారణం రకరకాల అనుభవాల జ్ఞానాన్ని పొందడం కోసమే. దాని కొరకు మనం గర్భాన్ని, తల్లిదండ్రులను, పరిసరాలను, పరిస్థితులను ఎంచుకొని వస్తాం. జన్మ విచారం మొత్తం ఆత్మ ఎరుకలో ఉంటుంది. గర్భాన్ని ఎంచుకున్న తరువాత అంశ గర్భంలో చేరుతుంది. ఎప్పుడైతే అంశ గర్భాన్ని చేరుతుందో గర్భస్థ శిశువుకు ప్రాణం చేకూరుతుంది. అంశ ప్రాణమయ శరీరంలో శక్తి ఆధారంగా ప్రాణి స్థూల శరీర నిర్మాణం జరుగుతుంది. అంశ సంపూర్ణంగా మూలంతో అనుసంధానమై ఉంటుంది. అది ప్రాణిగా తొలి శ్వాస తీసుకునే వరకు.
తల్లి గర్భంలో నుండి బయటకు రాగానే ప్రాణిగా బయటి శ్వాస తీసుకోవడం జరుగుతుంది. ఇదే జననము అంటారు. తొలి శ్వాస నుంచి 7వ ఏట వరకు ప్రాణి మూలపు అవగాహన కలిగి ఉంటుంది. మనస్సు నిర్మాణం 7వ ఏట నుంచి మొదలై 14వ ఏటకు పరిపూర్ణమవుతుంది. బుద్ధి నిర్మాణం 14వ ఏట మొదలై 21 నాటికి పరిపూర్ణమవుతుంది. 21 నుంచి 28 వరకు శరీరము, మనస్సు, బుద్ధి మూడింటి కలయికల జీవిత అనుభవాన్ని పొందుతాం. 28వ ఏట నుంచి జీవితం పూర్తిగా ఆత్మజ్ఞానం మీదనే ఆధారితమై ఉంది. ఆత్మజ్ఞాన అవగాహన లేకుండా చైతన్యం శరీరము, మనసుల మధ్య ఉండిపోతుంది. తద్వారా జీవితంలో దుఃఖం మొదలవుతుంది. ఎందుకంటే పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయో అర్థం కాదు. ప్రతి స్థితి ఎంతో క్లిష్టతరంగా అనిపిస్తుంది. పరిమిత అవగాహనతో జీవితం జడంగా తయారవుతుంది. విశ్వశక్తి ప్రవాహం నుంచి దూరం అవ్వడం, తద్వారా శరీరంలో అనారోగ్యం, మానసిక ఒత్తిడులు, పర్యవసానంగా అస్తవ్యస్తమైన జీవితమంతా ఎరుక లేకుండానే గడిచిపోతుంది. తాను ఎందుకొచ్చానో అన్న విషయాన్ని సంపూర్ణంగా మరిచిపోతాడు. అస్తవ్యస్త అవగాహనల మూలంగా యవ్వనం, వృద్ధాప్యం గడిపి చివరకు శరీరం వదిలిపోతాడు. దీన్నే మనం చావు అంటాం. మరణం తరువాత కూడా జడమైన మనస్సు చైతన్యాన్ని మూలానికి చేరనీయదు. పరిమిత అస్తవ్యస్త అవగాహనల మూలంగా తనకు తానే నరకాన్ని, స్వర్గాన్ని నిర్మించుకొని అధమలోకాల్లోనే ఉండిపోతాడు. మన చైతన్యాన్ని ఆత్మలో అనుసంధానం చేసి జీవించడం జరుగుతుందో అప్పుడు అన్ని సందర్భాలలోనూ ఆనందమయంగానే జీవించడం జరుగుతుంది. మరణానంతరం కూడా అధమలోకాల్లో కాక నేరుగా మూలానికే చేరుకుంటాడు.
దివ్యచక్షువు సూక్ష్మ శరీరయాన అనుభవాల ద్వారా, జనన మరణ అవగాహనల ద్వారా శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, చైతన్య పదార్థము, విశ్వశక్తుల సంపూర్ణ అవగాహన ఏర్పడుతుంది. నేను అంటే చైతన్య పదార్థమని, చైతన్య పదార్థమంటే విశ్వశక్తి జ్ఞానాల కలయిక అని పరిపూర్ణ అవగాహన ఏర్పడుతుంది. ఈ అవగాహనతో జీవితాన్ని సాగించగలిగినప్పుడు ఇతర లోకాల నిర్మాణానికి, ఈ మహావిశ్వ నిర్మాణానికి సంబంధించిన జ్ఞానం పొందడం జరుగుతుంది. ఈ జ్ఞానంతో మనం అద్భుత సృష్టికర్తలు కాగలం. అప్పుడు ఏది పలికినా కొత్తదనమే, ఏ ఆలోచన వచ్చినా నవనిర్మాణమే, ఏది చేసినా ఓ నవ సృష్టే.